ప్రైజ్ ది లార్డ్. నా సివియర్ డయాబెటీస్ జర్నీ 420 నుంచి HbA1c 6.2కి 3 monthsలో ఎలా వచ్చింది అన్నది ఈ వీడియోలోని ముఖ్యమైన అంశం. గత సంవత్సరం నా సివియర్ డయాబెటీస్ జర్నీలో నేను నేర్చుకున్న కొన్ని మేలుకరమైన విషయాలను ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని నేను నమ్ముచున్నాను. ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. మన జీవితంలో మన కంట్రోల్ తప్పిన ప్రతిదాని కొరకు మనం దేవుని సహాయాన్ని అడగాలి. అప్పుడు దేవుడు ఇటువంటి పరిస్థితులన్నిటినీ మన అధీనంలోకి తీసుకుని రావటానికి అవసరమైన సమస్తాన్ని మనకు సమకూరుస్తాడు. మనలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు, మనలో చాలామందికి ఉండే ఒక అలవాటు ఏంటంటే, ఇంట్లో వండిన స్వీట్లు కానీ ఏ ఇతర ఆహార పదార్థాలు కానీ ఎవరు తినకుండా అవి మిగిలిపోతే వాటిని బయట పడేయలేక మనమే తినేస్తూ ఉంటాం. లేకపోతే మనకిష్టమైన ఆహారం అనేది కనిపిస్తే మోతాదుకు మించి అధికంగా దాన్ని తింటూ ఉంటాం. ఇలా మన శరీరానికి అవసరమైనంత మాత్రమే కాకుండా అవసరానికి మించి ఎక్కువగా తినటం వల్ల మన శరీరంలో వ్యర్థమైన కొవ్వు తయారవుతుంది. అదే కొవ్వు మన శరీరాన్ని రోగాలకు నిలయముగా మార్చేస్తుంది. మన శరీరానికి క్షేమాన్ని కలిగించే పోషకాలు కలిగిన ఆహారం మనం కొంచెం తీసుకోవచ్చు, కానీ శరీరానికి అవసరమైన దాని కొరకు కాకుండా మనసు తృప్తి కోసం పోషకాలు లేని ఆహారాన్ని ఎక్కువగా మనం తీసుకోవటం వల్ల అనారోగ్యం రావడానికి ఇది ఒక పెద్ద కారణం అవుతుంది. చాలామంది షుగర్ని ఎందుకు జయించలేరు? చాలామంది ఈ వ్యాధిని జయించలేరు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆహారం విషయంలో నియమాలు పెట్టుకోకపోవటం. నా సివియర్ డయాబెటీస్ జర్నీలో ఇప్పుడు నేను నా విషయానికి వస్తాను. నాకు మొదట షుగర్ టెస్ట్ చేసినప్పుడు 420 వచ్చింది. ఆ తర్వాత నేను డాక్టర్ చెప్పిన మందులు 3 నెలలు క్రమంగా వాడాను. డాక్టర్ సూచించిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకున్నాను. అలా చేసిన 3 నెలల తర్వాత నా HbA1c 6.2కి వచ్చింది. డాక్టర్ గారు చెప్పారు, ఇది 5.5కి వస్తే నార్మల్ అవుతుంది అని. ఇది నా జీవితంలో దేవుడిచ్చిన ఒక గొప్ప మార్పు. నా సివియర్ డయాబెటీస్ జర్నీలో ఆహారం విషయంలో నాలో వచ్చిన మార్పు, 3 నెలలు ఆహారం కంట్రోల్ చేసిన తర్వాత ఒకరోజు ఉత్తిపాలు తాగితే అవి నా నోటికి చాలా తీపిగా అనిపించాయి. ఇంతకుముందు బ్రౌన్ రైస్ అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు, కానీ 3 నెలల తర్వాత అదే బ్రౌన్ రైస్ నా నోటికి చాలా రుచిగా అనిపించింది. అంటే మనము తినే ఆహారం మారితే మన నాలుక కూడా మారుతుంది. ఈ వ్యాధి రావటం వల్ల ఆహార విషయంలో నాకు కొన్ని మంచి అలవాట్లు వచ్చాయి. ఇక మందుల విషయానికి వస్తే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనం ఇష్టం వచ్చిన టైంకి టాబ్లెట్ వేసుకుంటే అవి సరిగ్గా పనిచేయవు. ప్రతి మెడిసిన్కి బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అనే విధానం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే, బిఫోర్ ఫుడ్ అని చెప్పినప్పుడు మనము ఆహారం తీసుకోవటానికి ముందు ఎంత సమయానికి మెడిసిన్ వేసుకోవాలి అనే విషయాన్ని పట్టించుకోరు. ఆఫ్టర్ ఫుడ్ అని చెప్పినప్పుడు మనము ఆహారం తీసుకున్న ఎంత సమయం తర్వాత మెడిసిన్ వేసుకోవాలి అనే విషయం పట్టించుకోరు. మనం వాడే మెడిసిన్ని బిఫోర్ ఫుడ్కి ముందు ఎంత టైంలో వేసుకోవాలి, ఆఫ్టర్ ఫుడ్ తర్వాత ఎంత టైంలో వేసుకోవాలి, అది క్లారిటీగా మనము డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. మన వ్యాధిని బట్టి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని డాక్టర్ చెప్పిన విధానంలో మనం వాడినప్పుడు చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ విషయం చాలామంది పాటించకపోవటం వల్ల సంవత్సరాల తరబడి షుగర్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లోకి రాకుండా ఉంటుంది. నేను ఈ విషయాలన్నింటినీ పాటిస్తూ నా శరీరానికి అవసరమైన పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవటం వలన నా శరీరంలో ఉన్న అనవసరమైన వ్యర్థమైన కొవ్వు తగ్గి నా శరీరము బరువు తగ్గింది. ఇది చూడండి, ఇది నా హెల్త్ స్కేల్. ఇది బాడీ వెయిట్ చూసే హెల్త్ స్కేల్. ఇది కేవలం వెయిట్ మాత్రమే కాదు, మన బాడీలో ఫ్యాట్, వాటర్, మసిల్ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. ఈ స్కేల్ని మన ఫోన్కి యాడ్ చేస్తే మనం వెయిట్ చూసినప్పుడల్లా మన శరీరంలో ఎంత కొవ్వు ఉంది, ఎంత నీరు ఉంది, ఎంత మసిల్ ఉంది, ఎముకల స్థితి ఎలా ఉంది, ఇలాంటి విషయాలు అన్నీ కూడా మన ఫోన్లో కనపడతాయి. దీనివలన నాకు ఏ ఆహారం ఎక్కువగా తినాలి, ఏది తగ్గించాలి అన్న అవగాహన వచ్చింది. షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ పెరిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అందుకే వెయిట్ని డైలీ ట్రాక్ చేయటం చాలా ఇంపార్టెంట్. బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే షుగర్ స్టేబుల్గా ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే,
మన ఆరోగ్యం దేవుని చేతిలోనే ఉంది, కానీ ఆయన సహాయంతో మనం డిసిప్లైన్గా ఉంటే అది మన కంట్రోల్లోకి వస్తుంది. అందుకే మనము దేవుని సహాయమును కోరుకుంటూ మనం తీసుకునే ఆహారాన్ని కంట్రోల్ చేసి మనం వేసుకునే మందుల విషయంలో కరెక్ట్ టైమింగ్స్ని పాటించి నియమాన్ని కలిగి ఉంటే మన ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను.